ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి భోగి రోజు ఈవినింగ్ 3:30 అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మా అక్క బంతిపూలు అయితే దండ కడుతుందండి. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి సంక్రాంతి గురించి రేపు మార్నింగే అయిపోవాలంట పూజ, అలా అని చెప్పేసి ఇంకా మార్నింగ్ నీకు ఇంకా చాలా పని ఉంటుంది కదా, ఇప్పుడు నేను కొంచెం హెల్ప్ చేస్తాను అన్నట్లుగా ఇక్కడ బంతిపూలు చూస్తుంది. అండ్ గుమ్మడికాయ వచ్చేసి గుమ్మడికాయ అప్పల గురించి గుమ్మడికాయలు కూడా కట్ చేసేయడం అయిపోయింది. గుమ్మడికాయలు ఉడకబెడుతుంది అనమాట, అది నేను చూడలేదు, ఇంకా అది చేస్తుంది అనమాట. మా అక్కకి చేతులు, మా అక్కకి చాలా దురదండి, పిల్లలు ఉన్నారు కదా, ఖాళీగా ఉండరు అనమాట, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఇంకా మా అమ్మకి నేనైతే ఈసారి సంక్రాంతికి చాలా ధైర్యంగా ఉన్నానండి, మా అమ్మ హెల్ప్ చేస్తుందని చెప్పేసి. ఇంకా ఏం చేస్తాం, లేడీస్ ప్రాబ్లమ్స్ తప్పవు కదా, అలా అని చెప్పేసి ఇంకా మా అక్కేమో చేసేస్తానులే ఈరోజు నాకు వీలైనంత అని చెప్పేసి చేస్తుంది. ఇంకా మార్నింగ్ పని అంతా కూడా నేను చేసుకుంటాను అనమాట. ఫ్రెండ్స్ ఇదిగోండి బంతిపూల దండ రెడీ అయిపోయింది. ఇప్పుడు జడకేసుకోవడం దండ చేస్తుందండి, కనకాంబరాలు అయితే చేస్తుంది అనమాట. ఇది మనకు అందించడం తప్ప చేయడం చేత కాదు. ఇవి కూడా అదే అండి, ఇదిగోండి విక్కీ కూడా చక్కగా చేస్తుందండి. ఏదమ్మా విక్కీ నీ దండ చూపించు. ఓహో, మా పాప నేను చూడడం తప్ప చేయడం చేత కాదు. వస్తాయి అలా మెల్లగా. సో ఇంకా ప్రస్తుతానికి అయితే ఈ విధంగా అవుతుందండి. గుమ్మడికాయ అయితే ఉడకబెట్టింది, ఇప్పుడు వచ్చేసి దానికి తగ్గట్టు బెల్లం అయితే తప్పడాలు అవుతాయో కూడా తెలియదు, ఇవి ఏమవుతాయి అన్నది తెలియదు. ఆగండి ఫ్రెండ్స్, ఇదిగోండి అప్పాలకి ఇలా బెల్లం వేసుకొని, అంటే ఫస్ట్ గుమ్మడికాయలు బాగా ఉడికిపోయిన తర్వాత బెల్లం వేసుకొని కరిగించుకోవాలన్నమాట. దానికి సరిపడా బెల్లము. ఇంకా స్మెల్ చూసేస్తే మనము పసిగట్టాలి కానీ మనం ఇంకా టేస్ట్ చూడకూడదు, ఎందుకంటే దేవుడికి కడదాం కాబట్టి. తీయకుండా మరి ఎక్కువ తీయకొద్దు, మరి తక్కువ. తర్వాత అదంతా కరిగిపోయిన తర్వాత బియ్యం పిండి వేసి బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని మళ్ళీ చల్లగైన తర్వాత అప్పాలలాగా చేసుకొని నూనెలో వేయించుకోవడమే. ఇక్కడ వచ్చేసి అప్పాల గురించి అయితే ఈ విధంగా చేసుకుంటున్నాం అనమాట. బియ్యం పిండి వేసేసి బాగా కలుపుకుంటున్నాం. ఇది కొంచెం మరీ మెత్తగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు అనమాట. అప్పాలండి బియ్యం పిండి సరిపోకపోయినా సరే ఆయిల్ అంతా పట్టేస్తుంది, అసలు తినాలనిపించదు అనమాట. బియ్యం పిండి ఎక్కువైపోయినా కూడా తినలేము, బియ్యం పిండి ఎక్కువైపోయినా గట్టి అనమాట. ఇంక ఇవి ఎలా వస్తాయో తెలీదు, ప్రయోగం అయితే చేస్తున్నాం. సో ఇంకా అవుతుందండి, ఇలా తిప్పడమే చాలా వస్తుంది. గోరింట అయితే పెట్టుకుంటున్నాం అనమాట. నేనైతే అన్ని నింపాది చేద్దాం ఫ్రెండ్స్, రాత్రి నుంచి స్టార్ట్ చేసుకుందాను. మా అక్క ఒకదే ఉండనివ్వదు, అట్లా చేస్తే అలా చూసుకొని పని త్వరగా అయిపోవాలి నాకు, అది చూసుకొని ఉండలేము. సరేలే అనేసి అలాగే నేను ఇల్లు తుడిచేసాను. మా అక్క వేరే పనులు, ఇల్లు కూడా నేను చీపురు తీసాను, ఇదేమో ఇల్లు తుడుచుకుంది. లేదంటే సాయంత్రం చేస్తుండే. ఇప్పుడు వచ్చేసి చక్కగా చందమామ చుక్కలు పెట్టుకుంటున్నామండి. ఆ తర్వాత మనం గోరింట పెట్టుకోవడానికి కూడా ఉండదు కదా. గోరింటాకుంటా బాగుంటాం, మెహందీ అయిపోయిందండి. ఆకు గోరింట చాలా ఎర్రగా పండుతుంది, నాకు ఇవే ఇష్టం అండి. నాకు డిజైన్స్ వచ్చి నేను ఎప్పుడు వేసుకోను. ఫ్రెండ్స్ ఇంకా రేపటి గురించి ఇప్పుడు మొత్తం కూడా క్లీన్ చేసుకుంటున్నాం అనమాట. మొత్తం కడుక్కుంటున్నాము. ఇదిగోండి ఇక్కడ మా హస్బెండ్ అయితే హెల్ప్ చేస్తున్నారు, నేనేమో ఇదిగోండి ఈ స్టిక్ అయితే పట్టుకున్నాను. మొత్తం ఇప్పుడు తొయ్యాలన్నమాట. ఇప్పుడు మంచి ముగ్గు అయితే వేద్దాం అనుకుంటున్నా. రంగులు కూడా ఉన్నాయి, చూద్దాం ఎలాంటి ముగ్గు వేయాలో ఏంటి, ఇంకేం చూడలేదు. క్లీనింగ్ అంతా అయ్యాక చూసేసి ముగ్గు అయితే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు టైం 7:30 అయ్యింది. ఇంకా బయట అయితే మొత్తం క్లీన్ చేసుకుంటున్నాం. పాపం మా హస్బెండ్ కూడా చాలా హెల్ప్ చేశారండి, బయట కడగడం అదంతా కూడాను. ఇంకా నేను కడుగుతుంటే మొత్తం అంతా కూడా స్టిక్తో క్లీన్ చేస్తున్నా. మా హస్బెండ్ అయితే కడిగేశారు కదా, ఇప్పుడు నేనైతే ముగ్గు వేసుకుంటున్నాను అనమాట. ఇంకా సంక్రాంతి కాబట్టి కొంచెం మంచిగా పెద్ద ముగ్గు వేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను. ఇంకా అలాగా గూగుల్లో చూసేసి అయితే వేస్తున్నాను అనమాట సంక్రాంతి ముగ్గు. ఇప్పుడు ముగ్గు ఇలా ఉంది కదా, కలర్స్ వేసాక ఎంత అందంగా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఓపిక తెచ్చుకొని అలాగే వేస్తున్నా, అంటే ఈ రోజు వేసిన అందం మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు వేసినా కూడా రాదు కదా, అలా అని చెప్పేసి. ఇప్పుడైతే రంగులు అయితే మంచి మంచి కలర్స్ అయితే మా అక్క తెచ్చిందనమాట. ఇప్పుడు ఏం వేయాలనేసి చూస్తున్నా, వేసాక నేను మళ్ళీ చూపిస్తాను. ఇంకా కలర్స్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా మా అక్క కూడా వాళ్ళ ఇంటి దగ్గర వెయ్యాలి కాబట్టి తను అక్కడికి వెళ్ళిందనమాట. ఇక్కడ నాకు కొంచెం హెల్ప్ చేసేసి ఇంకా నేను కూడా ఇంకా మార్నింగ్ ఎలాగో అవ్వదు కాబట్టి ఇప్పుడే వేసేసాను. ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్, 7:30కి స్టార్ట్ చేస్తే ఇప్పుడు 8:30 అయింది అనమాట. 1 అవర్ పట్టింది ఈ ముగ్గుకి. సో నా ముగ్గు ఎలా ఉందో ఒకసారి కమెంట్ చేయండి ఫ్రెండ్స్. రొటీన్ ముగ్గే కానీ కలర్స్ వల్ల కొంచెం బాగా కనిపిస్తుంది. అబ్బా ఇందులో ఇంకా నీట్గా కనిపిస్తుంది. సో ఫైనల్లీ నా ముగ్గు అయితే సంక్రాంతి ముగ్గు అయితే ఇది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 1:30 అయ్యిందనమాట. అంటే మార్నింగ్ అనుకోండి. నేను 1 o'clockకి లేచాను. 1 o'clockకి లేచేసి ఇల్లంతా కూడా తుడిచేసాను అనమాట. తుడిచేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి
స్నానం చేయడం గురించి వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నాను అనమాట. గీజర్ ఆన్ చేశాను కానీ ఈ చల్లదనం కనుక్కుంటా అసలు వేడి నీళ్ళే రావట్లేదు. సరేలే ఇంకెంతసేపు వెయిట్ చేస్తాం అన్నట్టుగా పెట్టుకున్నాను. అసలు చలి మామూలుగా లేదు. అసలు పడుకోవద్దనేసి అనుకున్నాను. అంటే పడుకుంటే ఇప్పుడు నాకు ఇంకా అసలు లేవాలనిపించట్లేదు. మళ్ళీ అలాగే పడుకోకపోతే ఇంకా పండగ అయినట్టే, ఇంకెవరు చేస్తారు అన్నట్టుగా ఇంకా లేచేసారనమాట. అందుకే నేను పడుకోనంటే మా హస్బెండ్ తిట్టారనమాట, కాసేపు అయినా రెస్ట్ తీసుకో అని చెప్పేసి. అలా అని చెప్పేసి 11కి ఇలా పడుకున్నాను. మళ్ళీ 1కి అయితే లేచానండి. ఇక్కడ నుంచి అయితే పని స్టార్ట్ చేయాలి. అయినా ఈ టైమింగ్లో ఎవరికి కనిపెట్టారో కానీ ఇప్పుడు 4 నుంచి 6 లోపు అయిపోవాలంటండి పూజ. ఎన్ని పనులు ఉన్నాయో. అప్పాలు, పాలకాయలు, అన్నం, చారు, పప్పు, కూర, జావ, అదే ఆ బెల్లం అన్నం, ఇవన్నీ కూడా చేయాలన్నమాట. ఇంకా అదండి, ఒకటి తర్వాత ఒకటి చెయ్యాలి. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అయిందనమాట. మొత్తం ద్వారబంధంకి అన్ని ముగ్గులు అయితే పెట్టేశాను. అండ్ దేవుడి గదిలో కూడా ముగ్గు అయితే అంటే తుడుచుకొని ముగ్గు అయితే పెట్టేశాను అనమాట. దానికి ఒక 1 అవర్ కాదు 40 మినిట్స్ పట్టింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నేను 2:10కి ఇలా వచ్చానమాట. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి మట్టి కుండల్లో వండాలన్నమాట. అంటే కొన్ని ఇందులో వండుతాను, కొన్ని ఇంకా అందులో అనమాట. ఇందులో రైస్ పెడతాను అండ్ అలాగే ఇంకేం చేయాలి, పప్పు అనుకుంటే ఏదో ఒకటి పెట్టేస్తే అయిపోతుంది. ఆ తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసి బెల్లం అన్నం అయితే అయిపోయినట్టే. ఇదిగోండి బెల్లం అన్నం అయితే అవుతుందన్నమాట. ఇంకా మా హస్బెండ్ కూడా లేచారు ఇంకా హెల్ప్ చేయడానికి. నిన్న కలిపి పెట్టుకున్నాను. ఇదిగోండి పాలకాయల ముద్ద అనమాట. ఇది ఇప్పుడు మా హస్బెండ్ పాలకాయలు చేస్తారు. అలాగే ఇది చూసారు కదా మా అక్క చేసింది అప్పాల ముద్ద అనమాట. ఇది కూడా ఇప్పుడు మా హస్బెండ్ హెల్ప్ చేస్తుంది. ఈ రెండు నాకు చేస్తే చాలు, మిగతావన్నీ కూడా నేను చేసుకుంటాను. సో ఇంకా నిన్నట్లాగానే సేమ్ బెల్లం అన్నం అండ్ కలగూర. ఇదిగోండి కలగూర గురించి అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ చారు చేయాలి, చప్పటి పప్పు అనమాట. చప్పటి పప్పు గురించి ఆల్రెడీ పెట్టేశాను. ఇంకా అవే అనమాట, అన్నం పెట్టేయాలి. అంతే అండి. ఇంకా 2:30 అయిపోయింది. ఒక 5 వరకు అయిపోతే చాలు. 4:35 వరకు అయిపోతే ఇంకా దేవుడి మూలకి అన్నీ అమర్చుకోవాలన్నమాట. దానికి ఒక 1 అవర్ పట్టేస్తుంది. ఆ తర్వాత ఇంకా శారీ కట్టుకోవాలి. ఇవన్నీ 6 లోపే అయిపోవాలి. ఇంకా టైంకి చేస్తాను లేదా అన్నది అయితే తెలియదు. చూస్తున్నాండి. కుండల్లో వండిన వంటలు చాలా టేస్టీగా ఉంటాయి అంటారు కదండి. సో నేనైతే నా చేతులతో కుండలో వండటం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇరిగిపోతుందేమో అని చెప్పేసి చాలా భయం వేసింది, కానీ బాగా చేశాను. ఇక్కడ వచ్చేసి ఈ కుండల్లో రైస్ అయితే పెట్టేశాను. ఇప్పుడు టైం వచ్చేసి ఇదిగోండి 3:09 అవుతుందన్నమాట. ఇప్పుడు మా హస్బెండ్ అయితే చక్కగా స్నానం చేసేసి నాకు హెల్ప్ చేయడానికి వచ్చారండి. ఏంటది కాదు, మొత్తం వేసినట్టే పాలకాయలు చేయమంటే కష్టమే అని అంటున్నారు. ఫస్ట్ ఆయిల్ చేతికి మొత్తం తీసే, చెయ్యి అంతా అలా వండకూడదు, మొత్తం తీసే ఒకసారి ఆయిల్ రాసుకో, రౌండ్ చేయి మొత్తం ఇలాగా. ఇప్పుడు కొంచెం తీసుకో, ఇది తీసుకొని ఇక ఫస్ట్ గట్టి పిసుకాలి ఇలాగా మంచిగా, లేకపోతే విడిపోయి మొత్తం ఉప్మా అయిపోయి. ఏంటది కష్టమే, టైం లేదు. ఇగో ఇదిగోను. అరే ఎంత ఇచ్చుడు ఇదిగోందా, ఇంతే. ఇగో ఇగో ఎంత సింపుల్ చూడు, అంతే. ఇవ్వండి పాలకాయ రెడీ. ఇంకా మా హస్బెండ్కి అవి చేయడం వచ్చేమో అనే ధైర్యంతో నేను ఇంకా వంట చేసుకుందామని కూర్చున్నాను. కానీ ఇంకా అతనితో అవ్వట్లేదు అనమాట. ఇంకా దేవుడు మట్టుగా కొన్ని చేసేసామన్నమాట. ఆ తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు, మళ్ళీ టైం అయిపోతుంది కదా అన్నట్లుగా ఇంకా అలాగా అప్పాలు పాలకాయలు అయితే చేసుకుంటూ ఉన్నాము. ఇంకా నేను 1కి లేచాను. మా హస్బెండ్ ఏమో 2:30కి ఇలా లేచేసి స్నానం చేసేసి ఇంకా నాకు హెల్ప్ చేయడం అయితే స్టార్ట్ చేశారనమాట. ఇంకా పండగలు అన్నాక ఖచ్చితంగా హెల్ప్ అన్నది ఉండాలండి, లేదంటే చేయలేం కదా. ఫ్రెండ్స్ ఇదిగోండి అప్పాలు పాలకాయలు చుట్టడం అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు వేయించుకోవడమే, వంటలన్నీ అయిపోయి ఇంకా లాస్ట్ అనమాట. ఇది టైం ఎంతైనా 4 అయ్యింది. ఇప్పుడు గంటలు ఇవి అయిపోతే ఇంకా దేవుడి మూలన్నీ పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి ఆయిల్ వేసేసి తీస్తే ఈ విధంగా అవుతాయి అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి అనమాట. ఇంకా ఇవి అయ్యాక పాలకాయలు వేయించుకుంటే వంట అయిపోయినట్టే. ఫ్రెండ్స్ వంటలన్నీ అయిపోయినట్టే. ఇంకా దేవుడి మూలకైతే అన్నీ సిద్ధం చేసుకుంటున్నాం. ఫ్రెండ్స్ నేనైతే ఈ విధంగా రెడీ అయ్యాను అనమాట. ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా, మార్నింగ్ 5:40 అవుతుంది అనమాట. 6కి అంతా పూజ అయిపోవాలి. ఇంకా నైట్ అంతా కూడా నిద్ర లేదు, ఓన్లీ 2 అవర్స్ పడుకున్నాము. ఇంకా పూజ చేసినప్పుడు నీట్గా చక్కగా రెడీ అయితే ఇంకా బాగుంటుంది కదా అనేసి ఓపిక తెచ్చుకోండి. మరి రెడీ అయ్యాను, ఎలా ఉన్నానో కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ కూడా చాలా హెల్ప్ చేశారు. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి పేరంటాలకి చల్లదానం ఇస్తాం కదా, ఇవన్నీ దేవుడి దగ్గర అయితే పెట్టేయాలి. రండి.
ఇంకా వంటలన్నీ అయిపోయాయి. దేవుడి గదిలో అన్ని ఆకుల్లో ఏమేమైతే వండామో అవన్నీ పెట్టేశాను అక్కడ. ఇంకా మా హస్బెండ్కి అయితే దీపం పెట్టుకోమన్నాను. ఇంకా వాళ్ళైతే ఇక్కడ దండం పెట్టేసుకుంటున్నారు. కరెక్ట్గా టైం అంటే టైంకి అయ్యింది. టైం కంటే 10 మినిట్స్ ముందే పూజ చేసేసాను అనమాట. 6 లోపు పూజ చేయాలంటే మామూలు విషయం కాదండి. అందులోని ఇన్ని రకాలు వండాలి, ఇంకా రెడీ అవ్వాలన్నమాట. అంటే రెడీ అవ్వకుండా మనం వెళ్ళి పూజ చేస్తే ఇంత చేసి కూడా నాకేదో ఇదిలాగా ఉంటుంది అనమాట. అందుకనేసి కొంచెం ఒక ½ అన్ అవర్ అయితే ఇంకా రెడీ అయ్యేసి వచ్చాను. సక్సెస్ఫుల్గా పూజ అయితే అయిపోయిందండి. కరెక్ట్గా టైంకి అయితే అయ్యిందనమాట. 5:55 అంతా అయిపోయింది. ఇప్పుడు పైకి వెళ్ళేసి పెద్దలకైతే ప్రసాదం అయితే పెట్టాలన్నమాట. ఇప్పుడైతే పైకి వెళ్తూ ఉన్నాం. ఇంకా సంక్రాంతికి మా సాంప్రదాయం ప్రకారం ఈ విధంగా చేసుకుంటామండి. చేసిన ప్రసాదాలన్నీ కూడా పెద్దలకి పెడతామన్నమాట. అది కూడా టైంకి. సో దీన్ని మేము ముద్ద వేయడం అంటాము. ఇంకా అది మీకు అర్థం కాదు కాబట్టి నేను ప్రసాదం పెడుతున్నామనేసి అన్నానమాట. సో ఈ వీడియోలో వేసుకున్న శారీ కానీ పిల్లల అవుట్ఫిట్స్ చాలా 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 బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ఎస్ఆర్ కిషోర్ అని ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను. రెగ్యులర్గా వాళ్ళ దగ్గరే తీసుకుంటూ ఉంటాను. చాలా బాగుందండి. అసలు శారీ ప్రైస్ చెప్తే మీరే షాక్ అవుతారు. అంత రీజనబుల్ కాస్ట్ అండి. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక్కసారి చెక్అవుట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సక్సెస్ఫుల్గా టైంకి అయితే పూజ అయిపోయిందండి. చాలా హ్యాపీ అనిపించింది. ఈసారి చాలా ప్రశాంతంగా జరిగింది ఫ్రెండ్స్. ఇంకా సక్సెస్ఫుల్గా పూజ అయితే అయిపోయింది అనమాట. కరెక్ట్గా టైంకి అయింది 6 o'clock. అంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క టైమింగ్ అనమాట. ఒక ఊర్లో 10 గంటలకి, మా ఊర్లో అయితే 6 గంటలకి అనమాట. 6 గంటల లోపే ఇంకా అదే టైంకి అయిపోయింది. ఇంకా ఫ్రెష్ అయ్యేసి పూజ చేసిన తర్వాత వీళ్ళకి కూడా ఆకలి లేసేస్తాయి కదా, ఇప్పుడు తినేస్తున్నారు అనమాట. అసలు పూజ అంటే దేవుడికి చేసినప్పుడు అసలు టేస్ట్ చూడకూడదు కదా, మరి ఎలాగుందో ఏంటో. 6 గంటలకు తినేస్తున్నారు. అప్పాలు పాలకులు బాగున్నాయి. ఫస్ట్ టైం చేసిన 6 గంటలకు పొద్దున ఎవరైనా తింటారా? ఇప్పుడు మా తమ్ముడు అయితే కొత్తూరు వెళ్తాడండి. 6:10 ఏమయ్యింది, ఏంటి అవ్వలేదు, చీకటిగానే ఉంది ఫ్రెండ్స్. సో ఇదన్నమాట ప్రస్తుతానికి రెడీ అయినట్టు ఫ్రెండ్స్. కొత్త బట్టలు వేసుకోమంటే షర్ట్ బాగుంది రా సంతు. అవునా, మా హస్బెండ్ పొద్దున్నుంచి చేసి అలసిపోయారు. ఇప్పుడు ఫుల్గా తినేసి రెస్ట్ తీసుకుంటున్నారండి. రిలాక్స్ ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇదే నేను నైట్ వేసిన ముగ్గు. మీకు చీకట్లో కనిపించలేదేమో, ఇప్పుడు క్లియర్గా కనిపిస్తా. నీట్గా ఉందన్నమాట. అంటే కుక్కలు వచ్చి పాడు చేస్తే ఏమో అనుకున్నాం, కానీ చాలా ఎలా వేసానో అలాగే ఉందన్నమాట. ఇంకా గొబ్బెమ్మ అయితే పెట్టలేదు, అందుకనేసి ఇప్పుడు తీసుకొని వచ్చాను. ఇంకా గొబ్బెమ్మ పెట్టడం అయితే మర్చిపోయాను. మళ్ళీ వెళ్ళేసి గొబ్బెమ్మ పెట్టేసి పసుపు, కుంకుమ, చెరుకు, పువ్వు ఇవన్నీ వేసేసాను అనమాట. ఆ తర్వాత పేరంటాలకి ఫలదానం అయితే ఇవ్వాలి. పేరంటాలకి ఫలదానం ఇచ్చాకనే మనము తినాలన్నమాట. అప్పటి వరకు ఏమి తినకూడదు. ఇంకా లక్కీగా నేను గొబ్బెమ్మ పెడుతున్న టైంలో వీళ్ళు అటువైపు వెళ్తుంటే కాస్త మా ఇంటికి వచ్చి ఫలదానం తీసుకుని అంటే వెంటనే వచ్చారనమాట. ఇంకా మేము ఈ విధంగా చేస్తామండి. పేరంటాలకి పిలిచేసి కాలు కడిగేసి పసుపు రాసి ఇంట్లోకి వచ్చాక ఈ విధంగా పసుపు, కుంకుమ, పువ్వు ఇచ్చేసి ఫలదానం అయితే ఇస్తామన్నమాట. ఇంకా ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను. ఇంకా ఫైనల్గా వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారనమాట. ఇంకా పిల్లలు కూడా రెడీ చేసేసాను. అలా రీల్స్, ఫొటోస్ తీద్దామంటే అస్సలు కోఆపరేట్ చేయట్లేదు. ఇంకా చూస్తున్నారు కదా, ఈసారి అయితే సంక్రాంతికి మా అవుట్ఫిట్స్ సూపర్గా ఉన్నాయండి. పిల్లల డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఇదిగోండి, అక్క వాళ్ళు అయితే వచ్చారనమాట. అసలు రీల్స్ దిగడానికి కూడా టైమే లేదండి. మూవీ టికెట్స్ తీసేశారు. ఎప్పుడు 11 కనుక్కున్నాం కానీ 10కి తీసారనమాట. సో నేనైతే అక్కలాగా శారీ, మా అక్కేమో చెల్లిలాగా ఓని వేసుకుంది. అవునండి, నాకు ఇట్లానే ఇష్టం. అదండి ప్రస్తుతానికి. నేనైతే ఫుల్ టైర్డ్ లో ఉన్నానండి. నేను మార్నింగ్ 2 గంటలు లేచానండి. నేను 1 గంటకు లేచినండి. నేను ఎవరికి చెప్పుకొని 12కి పడుకొని. ఆ ముగ్గు చూడండి మొత్తం గలీజ్ చేసేసినారు, అయిపోయింది. ఇప్పుడు మూవీకి అయితే స్టార్ట్ అవుతున్నాం. సినిమాకి కూడా వెళ్ళగా మరి ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసి అంత టైం కూడా లేదు. మనిషి ఒక రంగులు పట్టుకున్నారనమాట. పిల్లలు కూడా ముద్దుగా చాలా బాగున్నారు. ఈ రోజు పడి రాత్రి ఇంకా నైట్ కష్టపడి వేసిన ముగ్గునైతే పిల్లలు ఈ విధంగా చేసుకుంటున్నారు. సరే ఎంజాయ్ చేయననేసి వదిలేసాము. ఇంకా థియేటర్కి అయితే వచ్చేసామండి. ఇంకా థియేటర్కి వచ్చాం కానీ 11 o'clock అని చెప్పారు. 11 o'clockకి కూర్చున్నాం కానీ 12 వరకు అసలు సినిమానే వేయలేదు. ఏమో అయ్యిందనేసి ఇంకా 1 hour అయితే వేస్ట్ అయిపోయింది అనమాట. ఇంకా ఇక్కడ మేము
ఎప్పుడు థియేటర్కి వెళ్ళినా ఫస్ట్ థియేటర్లో అడుగు పెట్టేదానికంటే ఇక్కడికే వస్తామన్నమాట. పాప్కార్న్లు సమోసాలు ఇవన్నీ తీసుకొని ముందు వెళ్ళిపోతున్నాము. మళ్ళీ పిల్లలు అల్లరి చేస్తారు కదా, అది కావాలి ఇది కావాలనేసి, అందుకనేసి అన్ని పార్సల్ అయితే పట్టుకొని వెళ్ళిపోతున్నాము. ఇంకా మూవీ అయితే స్టార్టే అవ్వలేదు. 11కి అన్నారు, 12కి వేశారనమాట. ఇంకా అప్పటి వరకు పిల్లలు తెచ్చినవన్నీ కూడా తినేస్తున్నారు. ఇంకా ఊరు వచ్చామంటే సంక్రాంతికి సినిమా చూడకపోతే సంక్రాంతి పండగలాగానే అనిపించదు అనమాట. అదేంటో కానీ ప్రతి ఒక్కరికి కూడా అంతే అండి. సంవత్సరంలో ఎప్పుడు మూవీకి వెళ్ళకపోయినా సరే సంక్రాంతికి వెళ్ళకపోతే ఏదో మిస్ అయ్యామనే ఫీలింగ్ వస్తుంది. ఇంకా ఫైనల్గా మూవీ అయితే చూసేసి ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకా మూవీ నుంచి అయితే ఇంటికి వచ్చేసాం అనమాట. అసలు నైట్ నుంచి కూడా అస్సలు నిద్ర లేదు. ఇంకా దట్టు వెళ్ళి సినిమా చూసాము. ఇప్పుడు వచ్చేసి ఇంకా తినేసి చక్కగా రెస్ట్ తీసుకోవాలన్నమాట. ఇంకా ఫైనల్గా ఈ సంక్రాంతి బ్లాగ్ అయితే ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. సో ఇంకా నా శారీ అయితే చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మా పిల్లల అవుట్ఫిట్స్ కూడా సూపర్గా ఉన్నాయి. సో డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట. తప్పకుండా తీసుకోండి. చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే వస్తాయండి. చాలా 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 బాగున్నాయి. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చాయి అనమాట. ఇంకా ఫైనల్లీ వీడియో అయితే ఇది మీకు నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.